హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కాలర్ దమ్మ. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఈ వీడియోస్ చేసుకుంటున్నాం. సో ఇవాళ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ రాబోయే ఎగ్జామ్స్లో ఇది వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ మోడీ నార్డిక్ నార్డిక్ మీటింగ్స్ కోసం అని నెదర్లాండ్స్ వెళ్ళారు కదా. ఆ 5 కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ 5 కంట్రీస్ కోసం వెళ్ళారు. సో అందులో భాగంగానే మనకు ఏమైందంటే ఈ చోళులకు సంబంధించినటువంటి రాగి శాసనాలు వాళ్ళు మనకు తిరిగి ఇచ్చారనమాట. సో అవి ఏంటివి, దాంట్లో కంటెంట్ ఏముంది మనం చూద్దాం, ఓకేనా. సో రాగి శాసనాలు అనేసి మనకు ఇచ్చారనమాట. అవి దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం అనమాట. అంటే మొదటి రాజరాజ చోళవన్, అలాగే రాజేంద్ర చోళ అలా ఉన్నారు కదా. సో ఆ టైంలో అనమాట. అసలు ఈ శాసనాల్లో ఏముంది అంటే ఇవి మొత్తంగా 24 ఉన్నాయి. అందులో ఒక 21 పెద్దవి మరియు 3 చిన్న రేకులు ఉన్నాయి. అంటే రాగి, కాపర్, ఓకేనా. సో యాక్చువల్గా ఈ కాపర్స్ అనేది మొదటి రాజరాజ చోళవన్లో ఓరల్గా చెప్పినారనమాట. బట్ ఆయన కొడుకున్నాడు కదా రాజేంద్ర చోళ, ఆయన వీటిని హిస్టరీలో ఉండడం కోసం ఇలా రాగి శాసనాలపైన చెక్కించాడనమాట, ఓకేనా. సో ఈ మొత్తంగా ఈ 24 ఉన్న ఈ రాగి ప్లేట్స్లో ఇవి యొక్క వెయిట్ వచ్చేసి 30 కేజీలు ఉంటుంది. ఒక పెద్ద కాంస్య ఉంగరంతో ఇవన్నీ కట్టుబడి ఉన్నాయన్నమాట. అంటే 24 ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక పెద్ద రింగ్లో ఉంచబడ్డాయి అన్నమాట. దెన్ ఆ ఉంగరంపై రాజేంద్ర చోళుని రాజముద్ర రాయలసీల ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మొదటి రాజరాజ చోళుడు టైంలో ఇవి జస్ట్ ఓరల్గా ఉన్నాయి, కానీ వాటిని రాగి రేకుల చేపించింది మాత్రం ఆయన కొడుకు వచ్చేసి రాజేంద్ర చోళ అనమాట. సో అందుకని ఆయన ఒక టైంలో వీటిపైన ముద్ర ఉంటుంది. అలాగే సో ఈ రాగి రేకుల పైన ఏమున్నాయంటే 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయన్నమాట. ఆబ్వియస్లీ ఇది మనకు తమిళనాడు కాబట్టి వరల్డ్లోనే ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ తమిళ్ కాబట్టి, సో తమిళ్ కంపల్సరీ ఉంటుంది. అలాగే తమిళ్తో పాటు సాంస్క్రిట్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ చోళులు వచ్చేసి శివభక్తులు అన్నమాట, సైవైట్స్. సో కాబట్టి ఈ హిందూ మతం లేదా ఈ హైందవ మతం సంబంధించిన ఏవైనా కూడా ఆ యొక్క వేదాలు అవన్నీ కూడా సాంస్క్రిట్లో రాయబడి ఉంటాయి. కాబట్టి మనం బ్లైండ్గా సాంస్క్రిట్ అని చెప్పొచ్చు అనమాట, 2 లాంగ్వేజ్ ఏవంటే. సో తమిళ్, సాంస్క్రిట్, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్లో అడగచ్చు అనమాట ఒకవేళ క్వశ్చన్స్లో. సో ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మన వారసత్వ సంపద అయినటువంటి చోళుల కాలం నాటి రాగి శాసనాలు వెనక్కి తెచ్చారు కదా, వాటిపైన ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏది అని అడగచ్చు అనమాట, ఓకేనా. సో అది నోట్ చేసుకోండి. అలాగే వీటికి చారిత్రక ఆధారం ఏంటంటే తమిళం ప్రపంచంలోని పురాతన శాస్త్రీయ భాషలో ఒకటి. ఈ రికార్డుల చోళ సామ్రాజ్య చరిత్రకు ప్రాణం పోస్తాయి అన్నమాట. సో మనం చరిత్ర ఎలా చెప్తామంటే చాలా చాలా రకాలుగా మనకు సోర్సెస్ ఉంటాయి కదా. కాయిన్స్ అని, పెద్ద రాతి శిలా శాసనాలు అనేసి, లేకపోతే బుక్స్ అనేసి, ఆ బుక్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి కదా, స్వదేశీ, విదేశీ. సో ఇట్లా నెంబర్ ఆఫ్ సోర్సెస్ తీసుకొని ఒక చోట పెడతాను అనమాట, ఓకేనా. ఒక్క సెకండ్. ఎస్. సో ఇప్పుడు ఈ యొక్క చోళ సామ్రాజ్య ఘనత ఏంటి అంటే 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు ఈ చోళులు దక్షిణ భారతదేశాన్ని పాలించారనమాట. నాట్ ఓన్లీ దక్షిణ భారతదేశం, వాళ్ళు కింద దాదాపు శ్రీలంక, ఆగ్నేసియా దేశాలన్నిటి కూడా వాళ్ళు దాదాపు రాజరాజ చోళవన్ వాటిపైన దాడి చేస్తే వాటిని కంప్లీట్గా ఆక్యుపై చేసుకుంది మాత్రం ఆయన కొడుకు. అంటే తండ్రి కంటే కొడుకు గొప్ప అనమాట. రాజరాజ చోళుడు కంటే రాజేంద్ర చోళుడు చాలా గొప్ప, శక్తివంతమైన అనమాట. సో వాళ్ళిద్దరు కూడా ఈ యొక్క చోళుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటారు, ఓకేనా. సో బృహదీశ్వర అనేది మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట వీళ్ళ యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్, ఓకేనా. ఆర్కిటెక్చర్ మళ్ళీ 3 రకాలు ఉంటాయి కదా, మంది ద్రవిడ శైలి అనమాట, ఓకేనా. నెక్స్ట్ అసలు ఏముంది శాసనాల్లో అంటే అనయమంగళం అనే గ్రామాన్ని
భూమి దానంగా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే ఈ యొక్క బౌద్ధ మత సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళకి విహారం కోసం ఇచ్చారనమాట. ఓకేనా. సో మనం నాగపట్నం అనే పేరు ఉన్నాం కదా తమిళనాడులో. సో ఈ నాగపట్నంలో ప్లేస్లో మనకు అప్పట్లో డచ్ వాళ్ళు ఉంటారన్నమాట. డచ్ వాళ్ళు అక్కడ వాళ్ళు బిజినెస్ చేయడం కోసం వచ్చింటారన్నమాట. సో దాన్ని ఆ విహారానికి స్థలం ఇచ్చింటారు. ఎవరు? చూడామణి వర్మ. ఈయన బౌద్ధరాజు అనమాట. సో ఆయన ప్లేస్ ఇచ్చింటాడు. ఆ ప్లేస్ ఇచ్చిన దాన్ని ఆ బౌద్ధ విహారం కట్టగానే ఆయన చనిపోతాడు. ఆయన కొడుకు దీన్ని ఫినిష్ చేస్తాడనమాట. సో చూడామణి వర్మ పేరు మీద కానీ దాన్ని చూడామణి వర్మ విహార అని ఆ యొక్క కట్టడానికి ఉండిపోతుంది అనమాట. ఓకేనా. సో దెన్ మొదటి రాజరాజ చోళుడు నోటి మాటగా చెప్పింటాడు. సో ఇది ఆయన సమక్షంలో జరిగి ఉంటుంది కదా. బట్ ఆయన కొడుకు రాజేంద్ర చోళుడు దీన్ని రాగి పలకల్లో రాయిస్తాడనమాట. ఓకేనా. సో ఇది ఆ రోజుల్లో అంటే ఒక రికార్డింగ్ ఎలా ఉంటుందని మనకు తెలుస్తుంది అనమాట. ప్లస్ అలాగే లాంగ్వేజ్ ఏముండేది, పద్ధతులు ఏముండేది తెలుస్తుంది. ఓకేనా. సో ఇది కీ పాయింట్. చోళరాజులు శివభక్తులైనప్పటికీ బౌద్ధ విహారాన్ని భూదానం చేయడం వారి అద్భుతమైన మత సామరస్యం నిదర్శనం అనమాట. ఓకేనా. సో శైవ మతస్థులైన కూడా బౌద్ధ మతాన్ని వీళ్ళు ద్వేషించకుండా పెంచి పోషించారనమాట. సో ఇవి ఎలా యూరోప్కి వెళ్ళాయి అంటే డచ్ వలస రాజ్యాల కాలంలో ఈ శాసనాలు నాగపట్నం నుండి ఐరోపాకి తరలించబడ్డాయి. సో 18వ శతాబ్దం నుండి ఇవి అక్కడే ఉన్నాయంట నెదర్లాండ్స్లో. మనకి ఇప్పుడు నెదర్లాండ్స్ వాళ్ళే మన మోడీ గారికి ఇచ్చారనమాట. ఓకేనా. సో అక్కడ ఒక యూనివర్సిటీ ఉంటుంది, లైడెన్ యూనివర్సిటీ అని. సో దాంట్లో అప్పటి నుంచి ప్రిజర్వ్ చేయబడ్డాయి అనమాట. దెన్ అందుకే వీటిని అంటే ఈ శాసనాలని అంటే పలకాలని లైడెన్ పిట్స్ అని కూడా అంటారు అనమాట. ఓకేనా. దెన్ ఇవి మన వాళ్ళు దౌత్య ప్రయత్నాల్లో దాదాపు 14 years నుంచి కూడా వీటి గురించి మన వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ, సో దీని గురించి మన వాళ్ళు ఒక కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఈరోజు 3rd నార్డిక్ మీటింగ్లో భాగంగా మోడీ గారికి ఆ ప్రైమ్ మినిస్టర్ మనకి ఇస్తారనమాట. ఓకేనా. సో ఇవి ప్రజెంట్ అక్కడ లైడెన్ యూనివర్సిటీ నుంచి చెప్పుకున్నాం కదా, అక్కడ నుంచి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది కదా, సో వాళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేస్తారనమాట. అంటే చెడిపోకుండా వాటిని కాపాడుతారనమాట. సో దాదాపు మనకు ఈ మోడీ గవర్నమెంట్ 2014లో స్టార్ట్ అయింది కదా, స్టిల్ ఇంతవరకు 668 యొక్క పురాతన వస్తువులు ఇవన్నీ కూడా మనకు వచ్చాయన్నమాట. అంటే మీరు నాగ్బక్ అంటే శివాజీ యొక్క అంటే చేతి వేళ్ళకు గోర్లు ఉంటాయి కదా అట్లాంటివి. సో ఇవన్నీ కూడా ఆయనకి తెప్పించారనమాట. ఓకేనా. సో మొత్తంగా 668 వచ్చాయి ప్రస్తుతానికి. సో ఇవి ఎందుకు ముఖ్యం అంటే సాంస్కృతిక దౌత్యం. అంటే మనకి ఇప్పుడు కోహినూర్ వజ్రం అవి ఎలాంటివి ఉన్నాయి కదా, అవి ఒకప్పుడు మన యొక్క పురాతన భారతదేశం ఎంత గొప్పదో చెప్పడానికి అవి నిదర్శనాలు. సో ఈ సాంస్కృతిక చిహ్నాలు ఇవన్నీ కూడా మన పురాతన భారతదేశం ఎంత గొప్పదో చెప్పడానికి నిదర్శనాలు. సో అవి వచ్చే తరాలకు కూడా ఇస్తూ కాపాడుకోవడానికి అవి ఒక కీ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో అవి గుర్తింపు, అలాగే వారసత్వ రక్షణ, మన చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలి. అలాగే భవిష్యత్ తరాలకి మన గతంలో ఎటువంటి లింగ్విస్టిక్స్ ఉన్నాయి, అవి ఎలా డెవలప్ అయ్యాయి, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి ప్రిజర్వ్ చేయాలి. ఓకేనా. దెన్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితేనా సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఇందాక కొన్ని మీరు ఇమేజ్ చూసారు కదా, ఆ ఇమేజ్ సోర్సెస్ అంతా ఇవే అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ.